నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం ఇంకొక వారం రోజుల్లో సంక్రాంతి అనేది రాబోతా ఉంది. దీనికి సంబంధించి వ్యాపారస్తులు కావచ్చు, చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, ఇక్కడ స్థిర నివాసం ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళడానికి అయితే ఒక రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మరి చాలా బస్సులను అయితే ప్రత్యేక బస్సులను వేస్తున్నామని చెప్పారు. ఇతర నగరాల నుంచి కూడా హైదరాబాద్ తో సహా ఇతర నగరాల నుంచి కూడా కొన్ని బస్సులు వేసామని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏమన్నా మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకేమన్నా బాగా ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉందా? మరి బస్సులు పెంచాము, ఎక్కువ సదుపాయాలు చేశాము సంక్రాంతికి అని చెప్తా ఉన్నారు. ఇంకా వారం రోజుల్లో సంక్రాంతి రాబోతుంది కాబట్టి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అసలు ఇట్లాంటి వీళ్ళకు తగిన సౌకర్యాలు ఉన్నాయా మరి ప్రయాణికులకు లేదా అని ఒకసారి ఇప్పుడు 11వ తారీఖు నుంచి అయితే విద్యా సంస్థలకి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు, ఇటు వ్యాపారవేత్తలు కావచ్చు, చాలా మంది ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు అయితే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన బస్సెస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మరి కరెక్ట్ టైంకి వస్తా ఉన్నాయా, మరి దానికి సంబంధించిన ఛార్జెస్ ఏమైనా పెంచారా సంక్రాంతికి అని చెప్పేసి ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేవారు కావచ్చు, తెలంగాణలోని ప్రాంతాల వెళ్ళే కావచ్చు, ఎట్లా ఉన్నాయి ఛార్జెస్ అని చెప్పి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? మధుర నుంచి వచ్చాను. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా? మేము హైదరాబాద్ లో ఉంటాం. మధుర రెగ్యులర్ గా జర్నీ చేస్తూ ఉంటాం. ఓకే, మధుర వెళ్ళారా మీరు? మధుర వెళ్ళాం. బస్సెస్ ఉన్నాయా మీకు సంబంధించి? యాక్చువల్ గా ఫ్రీ బస్ అనేసి ఎక్స్ప్రెస్ బస్సుల కోసం మేము ఫ్యామిలీతో వచ్చాం. కానీ ఎక్కువ హైటెక్ బస్సులు, డిలక్స్ బస్సులు, సూపర్ డిలక్స్ బస్సులు ఉన్నాయి తప్ప ఎక్స్ప్రెస్లు తక్కువ ఉన్నాయి. అవి ఇప్పుడు 2-3 గంటలకు వస్తున్నాయి. అవి వచ్చినప్పుడే జనం అందరూ ఫుల్ గా ఎక్కేస్తున్నారు. కానీ జెంట్స్ కి మాత్రం 1.5-2 రెట్లు ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అంటే సంక్రాంతి సందర్భంగా అయినా మొన్న క్రిస్మస్ అప్పుడు జనవరి 1 అప్పుడు కూడా జెంట్స్ కి ఎక్కువ రేట్లు వసూలు చేయటం. ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 1-2 రెట్లు. బయట వేరే క్రిస్మస్ అప్పుడు మెదక్కి వెళ్ళినా కూడా పల్లె వెలుగు బస్సు పెడుతున్నాడు. ఎక్స్ప్రెస్ టికెట్లు తీసుకుంటున్నారు. లేడీస్ కి ఫ్రీ అయినా జెంట్స్ కి మాత్రం 2 రెట్లు 3 రెట్లు ఒక్కోసారి అలా వసూలు చేస్తున్నారు. నైట్ ఏమో ఎక్స్ట్రా ప్రైజులు, నైట్ ఎక్స్ట్రా రేట్ పెట్టిన మహిళలకు ఎక్కువ అయితే ఇస్తున్నారు పథకం వల్ల, మహాలక్ష్మి పథకం వల్ల. మీకు అంత ఎక్కువ రేట్ పెట్టినా కూడా మీకు కరెక్ట్ సీట్ లభిస్తుందా? మళ్ళీ గొడవలు ఒకటి, లేడీస్ అందరూ ఎక్కువ మంది ఎక్కేసి వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. అఫ్ కోర్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఏదైనా కానీ ఫ్రీ అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అంటే ఫ్రీ పెట్టడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి? ఇప్పుడు ఏ మనిషి అయినా ఈ భూమి మీద పుట్టిన ఏ ప్రాణైనా ఒక పని చేయాలంటే, ఒక పని పొందాలంటే ప్రభుత్వం నుంచి అయినా ప్రైవేట్ గా మనం ఏదైనా షాప్కి వెళ్ళినా కూడా మనం ఏదైనా పొందుతున్నామంటే దానికి మనం ఎంతో కొంత కట్టాలి. అప్పుడే మనకు ఆ పని యొక్క విలువ అనేది తెలిసింది. సో అది జర్నీ అవ్వచ్చు, ఇంట్లో వాడుకునే వస్తువులు అవ్వచ్చు, గ్యాస్ లాంటివి అవ్వచ్చు, మహిళలకు సంబంధించినవి, మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులకు సంబంధించిన అట్లాంటి వాటిల్లో ఎంతో కొంత తగ్గిస్తే బెటర్. కానీ పూర్తిగా ఉచితం ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచిది కాదని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కొత్త బస్సులు వేసాము, ఇతర నగరాల నుంచి కూడా అటాచ్ చేసి మేము ఈ మహానగరానికి పల్లెటూరు నుంచి బస్సులు వేసాము అని చెప్తా ఉన్నారు. నిజంగానే బస్సులు ఏమన్నా కొత్త ప్రత్యేకంగా బస్సులు ఇప్పుడే ప్రస్తుతానికైతే ఇంకా బస్సులు ఎక్కువ కనపట్లేదు. చాలా వరకు ఖాళీనే ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ 7వ తారీఖు అంటే ఇంకా ఈ 10 రోజులు ఫుల్ గా ఉండొచ్చు. 11th నుంచి విద్యా సంస్థలు అయితే బంద్ ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ పిల్లలు కూడా అయిపోయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళందరూ ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి ఏమైనా పెరిగే ఛాన్స్ చూడాలి. ఇంకా అప్పుడు ప్రస్తుతానికైతే బస్సులు చాలా తక్కువ, ప్లాట్ఫామ్స్ అన్ని ఖాళీనే కనిపిస్తున్నాయి. పబ్లిక్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా రేపేళ్ళ నుంచి హాలిడేస్ స్టార్ట్ అయితే ఇంకా అప్పుడు ఒకేసారి వచ్చేస్తారు. అప్పుడు వైజాగ్ గానీ, విజయవాడ గానీ, ఖమ్మం గానీ, తిరుపతి వైపు కానీ హాలిడేస్ కి, ట్రిప్స్ కానీ, టూర్స్ కి కానీ వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం ఒకేసారి బస్సులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది ఆర్టీసీ ఎలా చూస్తుందో చూడాలి. ఆర్టీసీ ఎలా పెడుతుందో. చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? మాది ఇక్కడ వైజాగ్. మాది వైజాగ్ అంటే ఇక్కడ పనిచేస్తారా సిటీలో పని వచ్చాం. సిటీలో ఉన్నాం. బస్సెస్ సంగం బస్ ఇంకా లేదు. ఫ్రైడే నుంచి ఓపెన్ చేస్తాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రైడే అంటే ఇది భోగి ముద్ద అదే ఫ్రైడే, మండే కదా భోగి, అందుగురించి ఇది ఫ్రైడే నుంచి ఓపెన్ చేస్తారు. క్రిస్మస్ తెలిసిందే. చార్జెస్ ఆర్టీసీ బస్సులు, తెలంగాణ బస్సులు కూడా మామూలుగానే. ఆంధ్రాకి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఇబ్బంది ఏమైనా కనపడలేదు. మరి ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ, వచ్చి వెళ్ళిపోతాం. డబ్బు వచ్చి బస్సెస్ ఇక్కడ దిగి మళ్ళీ లాంచ్కి వెళ్ళిపోయి ఉంది కదా ఇది ట్రైన్స్, ఏ ట్రైన్స్ అంటారు అట్లే
బస్ స్టాండ్ కి వచ్చి ఎంతసేపు అయింది? బస్ స్టాండ్ కి వచ్చా 10 minutes అయింది. 10 minutes అయింది. అప్పటి నుంచి బస్సెస్ వచ్చాయా? విజయవాడ అయితే వెళ్తున్నాయి బస్సులు ఉన్నాయండి. టైం బస్సులు వెళ్తున్నాయి కానీ స్పెషల్ బస్సులు ఇంకా పెట్టలేదు. స్పెషల్ బస్సు ఫ్రైడే నుంచి పెడితే ఫ్రైడే. ఉచిత బస్సుల అనే స్కీమ్ వల్ల ఇది స్త్రీలకు చాలా ఉపయోగకరమైనటువంటిది. కాకపోతే ప్రైవేట్ వెహికల్స్ లో ఎక్కే వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులని ఎక్కడం వల్ల బస్సులో సీటు దొరకడం అనేది సమస్య అయింది. ఆడోళ్ళు ఇబ్బంది పడుతుండ్రు, మగవాళ్ళు కూడా మాకు సీట్లు లేవని ఇబ్బంది పడుతుండ్రు. దీనికి పరిష్కార మార్గం ఒకటి ఏంటంటే బస్సుల సంఖ్యను పెంచడం తప్ప ఇంకొకటి లేదు. సంక్రాంతికి కొత్త బస్సులు పెట్టామని చెప్తుంది, పెట్టినట్టు అనిపించింది ఏమన్నా? ఆ విషయం నాకు అవగాహన లేదు దానిపైన. సంక్రాంతి బస్సులు ఎప్పుడైనా కొత్త బస్సులు పెడతా ఉంటారు, ఆర్డినరీ బస్సులు పెడతారు, ఎక్స్ప్రెస్ లో ఛార్జీలు తీసుకుంటారు, చాలా ఇబ్బందులు పెడుతుంటారు. అది కాకుండా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం అయితే ఉంది. చార్జెస్ ఏమైనా పెంచారా? బస్ సౌకర్యాలు, బస్సు సీటు దొరికిన డబ్బులు పే చేసిన వాళ్ళకేమో సీటు దొరుకుతలేదు. ఇక వాళ్ళు అందరు లేడీస్ కూర్చున్నారు, వాళ్ళని ఏమో అనలేకపోతున్నాం. మనకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఈ ఫెసిలిటీ అసలు బాగాలే. ఎక్కడ ఉంటారు? దేవరకొండ ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేస్తాం, సిటీకి అప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తాం. చాలా ప్రయాణం అయితే నరకంగా కనిపిస్తుంది. అంటే నిలబడే నిలబడే కూజర్లు వస్తేనేమో సగం వరకు వస్తాయి, మళ్ళా అక్కడి నుంచి రావు. మనకు అవి ఫెసిలిటేట్ గా లేవు. ఇవి ఉన్నాయేమో ఫుల్ సీటింగ్ కెపాసిటీ అంతా లేడీసే ఉంటున్నారు. చార్జెస్ ఎంత టికెట్? ఆధార్ కార్డు మీదే వచ్చిన పేరు భాషే ఎట్లున్నాయి బస్సు టైం కూర్చున్నాయి వస్తుండయి. ఎట్లా ఇప్పుడు సంక్రాంతికి కొత్త బస్సు పెట్టినామన్నా కొత్త పెట్టిదేమో పెట్టలేరు కొత్త మంచిగా ఉంటాయి బస్సు. ఉంటాయి. మా ఊరికి లేవు. అక్కడ ఏంటంటే మొక్కలు మఠం ఉంటాయి. ఇక్కడ మాది పల్లెటూరునైనా పల్లెటూరుకి బస్సులు లేవు. సీట్లు దొరుకుతున్నాయి దొరుకుతాయి. మార్క పొలిటికల్ అచ్చంపేట. ఇక్కడ వర్క్ చేస్తారు. ఇక్కడ నేను స్టడీ చేస్తాను. స్టడీ ఎట్లా ఉంది బస్సెస్ పరిస్థితి సంక్రాంతి? డైలీ అయితే నేను ఎప్పుడు పోయినా సరే నిలబడే పోతాను. దగ్గర నా కలవకుర్తి వరకు ఇట్లా నాకు బస్సెస్ దొరుకుతలేవు, సీట్లు దొరుకుతలేవు. మొత్తం లేడీస్ ఏమనంటే మేము కూర్చున్నాం, మేము ముందుకు నిలబడాలి, టికెట్ తీసుకున్నాం, ఇట్లా నిలబడి పోవాల్సి వస్తుంది మాకు. సిటీలో అంటే ఇంకా లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మేము కాలేజ్ లో డైలీ స్ట్రగులే. మా కాలేజ్ పోనీకే ఇప్పుడు నా బస్సులు అఫ్జల్ గంజ్ కాడ మొత్తం మాకు సీట్లు దొరుకుతలేవు. స్పెషల్ బస్సెస్ అంటే నాకు ఇప్పుడు ఏ కనపడలేదు. ఇప్పుడు మేము పోదామని వచ్చినాం. మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు స్పెషల్ బస్సులు అలాంటివి అయితే చార్జెస్ ఎలా ఉన్నాయి? చార్జెస్ అంటే దసరా అప్పుడు అయితే వచ్చేటప్పుడు అయితే మాకు డబుల్ చార్జెస్ ఉండదు. ప్రజెంట్ అయితే తెలియదు. ఇప్పుడు మేము తీసుకునే దగ్గర తెలియదు. మాకు 200 ఉంటే మాకు 310 320 పడ్డది మాకు అప్పుడు దసరా వచ్చే ముందు. ఇప్పుడు పెంచారో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మాకు స్పెషల్ బస్ అయితే మాకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది, నార్మల్ క్యాజువల్ ఉన్నట్టే ఉంది. కాకపోతే మాకు టైం కంటే కొంచెం అటు ఇటు అవుతున్నాయి. కాకపోతే నిలబడ చూస్తుంది. సంతోష్ నగర్ ఎక్కేలోపు మాకు ఫుల్ అవుతున్నాయి బస్సు. మాకు సీట్ అసలు దొరుకుతానే లేవు.